Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా హోమ్మేడ్గా వెజ్ పలావ్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు వెజ్ బిర్యానీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బీన్స్, క్యాలీఫ్లవరు, క్యారెట్, ఆలు, పచ్చి బఠానీ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను వే వే ఏ వెజిటేబుల్స్ని ఆ వెజిటేబుల్స్కి కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆలు కట్ చేస్తున్నాను. మనము అన్ని వెజిటేబుల్స్ ఏవైనా సరే మరీ చిన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నామంటే ఉడికినప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా విచ్చుకుపోకుండా ఉంటాయి, విడిపోకుండా. సో మీరు కూడా అలానే చేసుకోండి. అయితే వెజిటేబుల్ శుభ్రంగా కడుక్కొని అట్లా పెట్టేసుకున్నాను సైడ్కి. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోవాలి. మసాలా దినుసులు వచ్చేసి అన్నీ హోల్ గరం మసాలా తీసుకున్నాను. కొంచెం కోకోనట్ పౌడర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. తర్వాత ఆయిల్ వేసుకొని బగారాకులు వేసుకోవాలి. ఫస్ట్ బే లీఫ్ అంటారు కదా అది, తర్వాత దాల్చిన చెక్క వేసుకున్నాను. 2 ఇలాచి, 2 యాలకులు, మిరియాలు, సాజీరా, హోల్ గరం మసాలా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంక ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్పడం మర్చిపోయాను. ఆయిల్తో పాటు నేను గీ వేసాను. ఫస్ట్ గీ ఉంది, ఆయిల్ టూ వేసాను. మీ ఆప్షను. కొంచెం అల్లం పచ్చివాసన పోయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. నేనైతే బీన్స్ వేసుకున్నాను. ఫస్ట్ బీన్స్, క్యాలీఫ్లవరు మన ఇది ఫస్ట్ వేసుకోవాలి, అది సెకండ్ వేసుకోవాలని లేదు. మన కంఫర్ట్ని బట్టి ఏది పడితే అది వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ వేసాను. తర్వాత వచ్చేసి ఆలు కూడా వేసాను. తర్వాత గ్రీన్ పీస్ బఠానీ అది కూడా వేసాను. వేసి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఆగి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అట్లా కాసేపు కలిపామంటే అది మంచిగా సాటే అవుతుంది. సో ప్రాపర్గా నిదానంగానే కలుపుకోవాలి. గ్రీన్ పీస్ మీరు ఫ్రోజన్ కూడా తీసుకోవచ్చు. బట్ మనం పచ్చి బఠానీ కాయలు తీసుకొచ్చుకొని ఇవి మాత్రమే తీసుకుంటే టేస్టీ వస్తుంది కొంచెం ఫ్రోజన్ కంటే. సో అన్నీ ఒకసారి వేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని కోకోనట్ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను. ఇది ఆప్షనలే, బట్ టేస్ట్ కోసం నేను వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను. ఆ తర్వాత కారం వేసుకున్నాను, మిరియాల పొడి వేసాను, జీరా పౌడర్ కూడా వేసాను, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను. మీరుంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇవి వేసాను. మీరు కారం లేకుండా వట్టిగా కూడా చేసుకొని చికెన్లో కానీ లేకపోతే వేరే కర్రీలో కానీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను సపరేట్ స్పెషల్గా మేము రైస్ తినడానికే చేసుకున్నాము కదా, చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాము. మీ ఇష్టము అది. సో ఒకసారి అవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా కారం వాటికి వెజిటేబుల్స్ పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత నేను ఒక పౌడర్ మర్చిపోతే వేసాను, మిరియాల పొడి వేసాను. మీరు పొడి వేసేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం బాగా కడిగి పెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్, దాన్ని నీరు వంపేసి దీంట్లో వేసుకోవాలి. ఈ కర్రీలో వేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్యలో మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కలిపేసుకొని 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం చూసుకుంటే అన్నం ఉడికిందా తెలుస్తుంది కదా మనకు. అంతే, అయిపోయింది పలావ్. వేడి వేడి పలావ్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా నాన్ వెజ్ 2 డేస్లలో మంచి యమ్మీగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మా హస్బెండ్ తింటున్నాడు, ఎలా ఉందో రివ్యూ చెప్తున్నాడు చూడండి. థ్యాంక్స్ ఫర్